మా యొక్క యూట్యూబ్ ఛానల్ ముఖ్య ఉద్దేశం ప్రజల కొరకు ఏ సంక్షేమ పథకం ప్రభుత్వం అమలు చేసినా దాని గురించి ఎప్పటికప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ఈ ఛానల్ పెట్టడం జరిగింది. ఖచ్చితమైన నిజమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. 2024 ఎలక్షన్లో ఎన్నికల ఫలితాల్లో నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ యొక్క ప్రమాణ స్వీకారం జూన్ 12న జరగబోతుంది. ఈ జూన్ 12న మొదటిగా సీఎం అయిన తర్వాత మొదటి సంతకం మెగా డిఎస్సి మీద, అలాగే వృద్ధాప్య పెన్షన్ మీద సంతకం చేస్తానని చెప్పడం జరిగింది. ఈ యొక్క పథకాలు అనేటివి మనకు జూన్ 12 నుంచి అమలు కాబోతున్నాయి. ఏ పథకాలు ఎంత అమలు అవబోతున్నాయి, అలాగే పెన్షన్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీలందరికీ 50,000కే 4,000 పెన్షన్ వస్తుందా రాదనేది ఈ వీడియోలో మీకు నేను క్లారిటీగా వివరించబోతున్నాను. విత్ మేనిఫెస్టోలో ఏం చెప్పబడిందో, ఉమ్మడి మేనిఫెస్టోలో ఏముందనేది కూడా ఈ వీడియోలో క్లియర్గా వివరించబోతున్నాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. మారిన చంద్రబాబును చూస్తారు అని చెప్పి లేటెస్ట్గా జరిగినటువంటి ఎంపికల సమావేశంలో టీడీపీ అధినేత స్పష్టత చేయడం జరిగింది. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కృషి చేస్తాను, అధికారాన్ని బాధ్యతగా తీసుకుంటానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అలాగే ఈ పథకాలకు సంబంధించినవి ఏంటి అనగా, మనకు మహాశక్తి అని చెప్పి ఆడవాళ్ళకి 1,500 రూపాయలు ఇవ్వటం జరుగుతుంది 18 ఏళ్ళు నిండిన అందరికీ. అలాగే తల్లికి వందనం కింద స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లవాడికి వాళ్ళ యొక్క తల్లి అకౌంట్కి 15,000 జమ చేస్తామని చెప్పడం జరిగింది. 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇస్తానని చెప్పింది. ఈ యొక్క పథకాలు అనేటివి సూపర్ 6 అని చెప్పి తెలుగుదేశం ముందుగా ఎలక్షన్కి ఒక 2 సంవత్సరాలు ఉండగానే అమలు చేస్తాం, ఇవి మా ప్రభుత్వం వస్తే అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ యొక్క పథకాలు అనేటివి ప్రభుత్వం ఏర్పడిన మొదటి 100 రోజుల్లోనే పూర్తి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే ఎవరైతే పెన్షనర్లు ఉన్నారో ఈ యొక్క పెన్షనర్లకి 3,000 నుంచి 4,000కు పెంపు చేస్తామని చెప్పారు. ఇది కూడా ఏప్రిల్ 2024 నుంచి అమల్లోకి వస్తుందని చెప్పడం జరిగింది. అనగా మనకు జూలై 1వ తారీఖున ఏప్రిల్ నుంచి, అనగా ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు కలిపిన 3,000, అలాగే జూలై నెలకు సంబంధించిన 4,000, మొత్తం కలిపి 7,000 పెన్షన్ అనేది అందిస్తామని చెప్పడం జరిగింది. అలాగే దివ్యాంగుల పెన్షన్ 6,000కి పెంచుతామని చెప్పడం కూడా జరిగింది. బీసీలకు 50 సంవత్సరాలకి పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పారు. అలాగే బీసీలకే కాకుండా ఇక్కడ చూడండి, ఎస్సీ ఎస్టీ సంక్షేమంలో ఎస్సీ ఎస్టీలకు 50 ఏళ్ళకే పెన్షన్ మంజూరు చేస్తామని చెప్పడం జరిగింది. ఈ విధంగా రేపు జూలై 1వ తారీఖున ఎస్సీ ఎస్టీ బీసీ అందరికీ 50 ఏళ్ళు ఎవరైతే నిండి ఉంటుందో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ అనేది 4,000 గవర్నమెంట్ అనేది మంజూరు చేస్తా అనింది.